ఈ వెహికల్ హోండా డియో VA6 వెహికల్ అన్నమాట. వీలు కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఎందుకంటే లెంత్ ఎక్కువుంది. సో, మ్యాటర్ ఏంటంటే యాక్సిలరేటర్ కేబుల్ అయితే స్టక్ అయిపోతున్నాయి. అదే బ్రేకులు లేవు. అయినా సరే ఈ వెహికల్ కస్టమర్ ఎలా వాడుతున్నారో నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. బ్రేకులు లేకుండా యాక్సిలరేటర్ రైజ్ అయిపోతుంది. అసలు బండి ఎలా వాడుతున్నారో నాకు అర్థం కాలే. ఎలా వాడకండి ఇప్పుడు నేను చాలా సజెస్ట్ చేసేదేంటంటే బ్రేక్స్ లేకుండా బండి వాడొద్దు. రోజుని మనవి కాదు. సో, దీనికైతే 2 యాక్సిలరేటర్ కేబుల్ మార్చాలి. స్పీడోమీటర్ కేబుల్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఇంజిన్ ఆయిల్ చూసారు కదా! డస్ట్ ఎంత క్యాప్చర్ చేస్తుంది ఎయిర్ ఫిల్టర్ అనేది. ఇంక ఎయిర్ ఫిల్టర్ బావుంది కాబట్టి దాన్నే క్లీన్ చేసేస్తున్నాను మార్చకుండా. ఎయిర్ ఫిల్టర్‌ది క్లీన్ చేసేసి అలానే ఫ్రంట్ బల్బయితే పోతే దానికి ఫిలిప్స్ కంపెనీ బల్బయితే మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఎల్ఈడీ వద్దు ఫిలిప్స్ చాలు అని చెప్పేసన్నారు కస్టమర్. సో, మనీని కూడా గుర్తుంచుకొని బల్బయితే వేశా. అలానే ఫ్రంట్ స్పీడోమీటర్ వరం సెట్ ఇష్యూ ఉంది. వరం సెట్ అయితే ఓపెన్ చేసి అది కూడా మార్చేస్తున్నాం. చూసారు కదా! వరం సెట్ అనేది బండితో వచ్చింది. కంప్లీట్‌గా రెడ్ కలర్ ఉంది. సో, ఇంకేముంది ఇంకా ఈ ఫైనల్‌గా స్పీడోమీటర్ కేబుల్ కూడా హీరో కంపెనీ హీరో స్పీడోమీటర్ కేబుల్ అయితే వేస్తున్నాం. సో, మన గ్యారేజ్ గనుక చాలామంది లొకేషన్ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడ, ఎక్కడ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో. లొకేషన్ మునగపాక నియర్ శివ టెంపుల్ బిసైడ్ కాశీ గ్యారేజ్ అని ఎవరైనా చెప్తారు. అలానే గేర్ ఆయిల్ చూసారు కదా! ఎంత బ్లాక్ అయిపోయిందో. గేర్ ఆయిల్ చాలా వరకు నలగదండి. కానీ దీనికి దుమ్ము దులిపేసాడు మనోడు. ఎందుకు గేర్ ఆయిల్ త్వరగా నలిగిపోయిందో మీరు కామెంట్ చేయడం తెలిస్తే. అలానే మీ స్కూటీకి కూడా గేర్ ఆయిల్ మార్చారో లేదో తెలిసి చూడండి.